సార్ యాక్చువల్లీ మనం ఎంత సైన్స్ అనేది ఇట్స్ ఎన్ ఓషియన్. ఎంత తెలుసుకున్నా కూడా మెడికల్ రిలేటెడ్ మనకి ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. ఈవెన్ కామన్ పబ్లిక్ అయినా రకరకాలుగా ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిజేరియన్ వెళ్ళాలి అంటే అసలు ప్రెగ్నెన్సీ వచ్చిందంటేనే దాంట్లో అనస్థిషియా తీసుకోవాలన్నా కూడా ఫర్దర్గా నడునొప్పితో ప్రాబ్లం ఫేస్ చేయాలి. అసలు ప్రసవం అయిందంటేనే నడునొప్పి అనే భయంతో ఉంటారు చాలా మంది. అది ఎంతవరకు నిజమేనా సార్? ఫీమేల్స్ లో నడునొప్పికి కారణం అదేనా? ఏంటి అది? మేడం ఒక్కటి ఏంటంటే మేం ప్రాక్టీస్ చేసే దాంట్లో మోస్ట్ కామనెస్ట్ డౌట్ అంటే ఇది. ఎందుకంటే సో ప్రతి ఒక్కరు పోస్ట్ ప్రెగ్నెన్సీ ఈ సార్ నేను ఇంజెక్షన్ వేయించుకున్నాను సార్ నడుముకి, దానివల్ల నడుము నొప్పి వస్తుంది నాకు. ఆల్మోస్ట్ చాలా వరకు వన్ ఆఫ్ ద కామనెస్ట్ డౌట్ అండ్ కామనెస్ట్ మిత్ ఏంటంటే ఈ ఇంజెక్షన్స్ వల్ల నడుము నొప్పి వస్తుందని. యాజ్ ఎ స్పైన్ సర్జన్ ఒకటే చెప్పగలను నేను మీకు, ఇంజెక్షన్ వల్ల ఎప్పుడు నడుము నొప్పి రాదు. ఇట్స్ ద బిగ్గెస్ట్ మిత్. అంటే సార్ అది యాక్చువల్లీ మత్తు ఇంజెక్షన్ అయ్యేసరికి దాని సైడ్ ఎఫెక్ట్ ఏమో అన్న డౌట్స్ ఎక్కువ మందికి అది క్రియేట్ అవుతా ఉంటాయి కదా, అంటే దట్స్ నాట్ ట్రూ అంటారు. అబ్సల్యూట్లీ ఆ ఇంజెక్షన్ కు మన బ్యాక్ పెయిన్ కి అసలు సంబంధమే లేదు మేడం. ఓకే. సో ఎందుకు మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ అయినాక పోస్ట్ అది ఏమంటారు ఇంజెక్షన్ ఇచ్చి సిజేరియన్ సెక్షన్ చేసినప్పుడు కానీ నార్మల్ ప్రెగ్నెన్సీ కూడా ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. సో ఇంజెక్షన్స్ వల్ల ఎందుకు మనకి పోస్ట్ ఈ ప్రెగ్నెన్సీ వల్ల ఎందుకు మనకి బ్యాక్ పెయిన్స్ వస్తుంది, దానికి రీజన్ ఏంటంటే మేడం బేసిక్లీ మనకి స్పైన్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ భాషలోనే చెప్పేది నా యాక్చువల్ హ్యాబిట్. నేను ఒకటే చెప్తాను వాళ్ళకు, మన ఫ్లాగ్ పోస్ట్ అంటాను. అంటే ఫ్లాగ్ పోస్ట్ అంటే మనం జెండా ఎగరేసే ఫ్లాగ్ పోస్ట్, అది నేలపైన పెడతాం. ఆ నేలపైన చాలా సపోర్ట్ ఉంది ఆ ఫ్లాగ్ పోస్ట్ నిలబడేదానికి. మన స్పైన్ కూడా మన స్పైన్కి కింద బేస్ ఆఫ్ సపోర్ట్ అంటాం. అంటే మన స్పైన్ ఇలా ఉంది పైనుంచి కింద దాకా, పైన మన తలకాయ ఉంటుంది, బ్రెయిన్ తలకాయ ఉంటుంది, కింద మన ముడ్డి పైన ఇట్లా నిలబడాలి స్పైన్. కానీ మన స్పైన్కి ఏమంటే సపోర్ట్ చాలా తక్కువ. సో దేవుడు ఏం చేశాడంటే మనకి ఇప్పుడు మనం ఆటోమేటిక్ సపోర్ట్ తక్కువ మనం ఏం చేస్తాం, నార్మల్గా ముందు ఒక తాడు వెనక ఒక తాడు కడతాం. అలాగే దేవుడు ఏం చేశాడు, ముందు ఒక తాడు వెనక ఒక తాడు కట్టాడు ఆ సపోర్ట్ ఉండాలని స్పైన్కి. ఈ తాడులు నథింగ్ బట్ మజిల్స్ దే ఆర్. సో మనం ఈ సిజేరియన్ సెక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ముందు వైపు నుంచి ఆపరేషన్ చేస్తారు. సో ఆటోమేటిక్గా ఆ మజిల్స్ కొంత కదిలిస్తారు. ఆ కదిలించినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కుట్లు వేస్తారు, మసిల్స్ వీక్ అవుతాయి. సో ఆటోమేటిక్ ముందుండే మసిల్స్ సపోర్ట్ వీక్ అయిపోతే ఏమవుతుంది, మన వెనకుండే తాడు కొంచెం స్ట్రాంగ్ అయిపోయి ఆ బ్యాలెన్స్ ఉండదు. ఇప్పుడు ఆటోమేటిక్లీ మన పేషెంట్ అప్పుడు ఇలాగైతాడు. సో ఆటోమేటిక్లీ మన డిస్క్ల పైన, మన వెన్నపూసల పైన, మన కండరాల పైన ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దానివల్లనే ఈ నడుము నొప్పి ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మేడం ఈ సిజేరియన్ సెక్షన్ తర్వాత. అంటే సార్ ఇప్పుడు సర్జరీ మీరు సర్జరీ తర్వాత ఇలా చేయడం వల్ల కుట్లేసి ఇదంతా దానివల్ల అన్నారు. ఇప్పుడు సిజేరియనే కాకుండా వేరే అంటే పొట్టకి సంబంధించింది కానీ లేకపోతే లైక్ నడుములో అంటే కిడ్నీ రిలేటెడ్ కానీ అట్లాంటి సర్జరీస్ చేయించుకున్నప్పుడు కూడా నడుము నొప్పి వచ్చే రిస్క్ ఏమైనా ఉంటుందా? మనం ఈ సర్జరీ ఎలా చేస్తాం అనేది ఇంపార్టెంట్. మన సిజేరియన్ సెక్షన్ అంటే ఎగ్జాక్ట్లీ మనం ఆ మెయిన్ మజిల్ ఏది సపోర్ట్ ఉందో దాంట్లో నుంచే తీస్తాం. ఓకే, సో దానివల్లనే ఇంత ఇబ్బంది వస్తుంది. బేసిక్లీ ఏంటంటే ఈ సర్జరీస్ అయినా కూడా సిజేరియన్ సెక్షన్ అయినా కూడా చాలా మంది అందరికీ డాక్టర్స్ ఏం చెప్తారంటే వీ షుడ్ ఫాలో సమ్ ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ అంటారు, ఈ మజిల్స్ని స్ట్రెంథన్ చేసేదానికి. నాట్ ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉంటే కాదు, ఈ సర్జరీస్ అయినాక కొంతమందికి అర్నియా ఫామ్ అవ్వచ్చు, కొంతమందికి కంప్లీట్లీ మజిల్ వీక్ అయిపోయి అది కూడా అర్నియా లాగా అవ్వచ్చు. సో ఎప్పుడైనా కానీ పోస్ట్ ఈ సర్జరీస్ అయినాక ఎస్పెషల్లీ పెద్ద ఇప్పుడు సిజేరియన్ సెక్షన్ ఇంత పెద్ద మన పైనుంచి కింద దాకా కట్ చేస్తుంటాం. సో మనం ఎంత పెద్దగా మనము కట్ చేస్తామో అంత ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మేడం నడుము నొప్పి వచ్చే కానీ వేరే ఏదైనా కానీ. అదే ఏ సర్జరీ ఇప్పుడు అదే మీరు లాప్రోస్కోపిక్ సర్జరీస్ తీసుకుంటే చిన్న చిన్న రంధ్రాలు వేస్తారు. ఆ రంధ్రాలు వేసినప్పుడు మనకి అంత మజిల్ డ్యామేజ్ ఉండదు, ఏముండదు అక్కడ. సో దానివల్లనే ఇన్ ద సెన్స్ లైక్ అంత కామన్ కాదు లాప్రోస్కోపిక్ అబ్డామినల్ సర్జరీస్ పోయి ఇదైనాక. సో మెయిన్ థింగ్ ఈ సిజేరియన్ సెక్షన్ అయినాక ఎక్సర్సైజ్ చేయకోకుంటే మనకి ఈ నడుము నొప్పి అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మేడం. అంటే అందరికి సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళకి రావాలని ఏం లేదు నడుము నొప్పి ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, క్యాన్సర్స్ ఉన్నాయండి, మనం స్మోకింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి లంగ్ క్యాన్సర్ రావాలని ఏం లేదు. సో దట్స్ వై మనం ఒక వర్డ్ యూజ్ చేస్తాం, స్మోకింగ్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎ క్యాన్సర్ అని. ఇట్ ఈస్ నాట్ ఏ కంపల్సరీ స్మోకర్స్ అందరికి క్యాన్సర్ రావాలని లేదు, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద క్యాన్సర్ అని.
అట్లాగే ఎన్నో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. సేమ్ ఇక ఈ నడుము నొప్పి రావాలంటే ఇది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఈ మజిల్స్ వీక్ అయ్యేది ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. దాంతోపాటు ఆమెకి మన పేషెంట్ ఇప్పుడు నడుము నొప్పి వచ్చిన పేషెంట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ముందు నుంచే డిస్క్లు వెన్నపూసలు వీక్ ఉండొచ్చు, దానికి ముందనే వాళ్ళకి మజిల్స్ బ్యాక్ మజిల్స్ వీక్ ఉండొచ్చు. సో ఎన్నో కారణాలు ఉన్నాయి మేడం. సో దిస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలపింగ్ ఎ బ్యాక్ పెయిన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో దీనికి అవాయిడ్ చేయాలంటే అది ఎక్సర్సైజెస్ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్సర్సైజ్ చేయడం అనేది బెటర్ సొల్యూషన్ అంతే ఇంకా దానికంటారు. ఇప్పుడు సార్ ఇందాక నేను అన్నట్టుగానే మామూలుగా మెడ నొప్పి అనేది ఇట్స్ ఎ కామన్ ప్రాబ్లం ఫర్ ఆల్ యాక్చువల్లీ. ఇంకా ఈ సాఫ్ట్వేర్ కంప్యూటర్ జాబ్స్ పెరిగాక ఎక్కువైతుంది అని అంటూనే ఉన్నారు, మీరు డాక్టర్స్ అందరం చెప్పేది అదే. సో ఈ నేపథ్యంలో మెడ నొప్పి అనేది దానికి రావడానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు, బట్ స్పాండిలోసిస్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే అన్ని మెడ నొప్పులు స్పాండిలోసిసేనా, దానికి కంపల్సరీ మనం సర్జరీ దాకా వెళ్ళాలా, ఏంటి అసలు వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ వీ కెన్ టేక్? మేడం ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్, నేను మా పేషెంట్ ఎవరైనా ఇలాగొస్తే ఈ నడుము నొప్పి కానీ లేకుంటే మెడ నొప్పితో వచ్చి సార్ నాకు స్పాండిలోసిస్ ఉందంట సార్, నేను రిపోర్ట్ చదివాను, లేకుంటే గూగుల్లో చూశాను, లేకుంటే వేరే వాళ్ళు ఎవరో చెప్పారు, నాకు ఫిజియోథెరపిస్ట్ చెప్పాడు, లేకుంటే ఎవరో కైరో ప్రాక్టీషనర్ చెప్పారు, సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ మేమని వాళ్ళ ఏమంటారు ఒక ఫ్రైటన్ ఫేస్తో అడుగుతుంటారు. నేనేం చేస్తానంటే జస్ట్ ఐ స్మైల్ ఆన్ దట్ ఫేస్ అండ్ టెల్ దెమ్ సీ స్పాండిలోసిస్ అనేది ఇట్స్ నాట్ ఎ డిసీజ్. ఫస్ట్ థింగ్, ఇట్స్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఈస్ ఎ నార్మల్ ఫినామినా. ప్రతి ఒక్కరికి ఇట్స్ ఎ నార్మల్ ఫినామినా. ఇట్ బికమ్స్ అబ్నార్మల్. మీకు ఎప్పుడన్నా ఇప్పుడు మెడ నొప్పి వచ్చింది, నడుము నొప్పి వచ్చింది, ఇట్ బికమ్స్ అబ్నార్మల్ మన బాడీ అడ్జస్ట్ కాకున్నప్పుడు. సో దీని అర్థం ఏంటంటే స్పాండిలోసిస్ అంటే నార్మల్ తెలుగు భాషలో అరుగుదల. ఓకే, ఈ అరుగుదల అనేది నేను ఒకటే చెప్తా, మనం పుట్టినప్పుడు జస్ట్ వీఆర్ 15 years old, అంటే 15 ఏళ్ళ నుంచే అరుగుదల స్టార్ట్ అవుతాయి. మన బోన్ కానీ మన డిస్క్స్ కానీ ఏమని కానీ అరుగుదల స్టార్ట్ అవుతాయి. టోటల్ అంటే స్పైన్ లో ఉన్న ప్రతి ఒక్కటి మేడం మన 15 ఏళ్ళ నుంచే అరుగుదల స్టార్ట్ అవుతాయి. ఈ అరుగుదలనే మనం స్పాండిలోసిస్ అంటాం. కొన్ని మందికి ఏమో ఫస్ట్ డిస్క్ నుంచి స్టార్ట్ అవుతాయి, వెన్నుపూసలు అవుతాయి. ఒక్కసారి ఆ వెన్నుపూసలు అరుగుదల అయిపోయి డిస్క్లు అరుగుదల నరాలపైన ఒత్తిడి పడినప్పుడు మన కాళ్ళు చేతులు లాగుతాయి. దాన్నే కొంతమంది షియాటికా అంటారు, లేకుంటే చేయి లాగుతుంటుంది. సో ఇట్స్ ఆల్ ఎ స్పెక్ట్రమ్ అంటాం. అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ డిస్క్ల అరుగుదల నుంచి వెన్నపూసల అరుగుదల నుంచి ఆ నరాలపైన ఒత్తిడి, ఇదంతా స్పాండిలోసిస్. ఇట్స్ లైక్ ఏమంటారు మన లైఫ్ సైకిల్ లాగా. సో ఇప్పుడు నార్మల్ నేను ఉన్నాను, ఇప్పుడు నాకేం నొప్పులు లేవు ఏం లేవు, కానీ నా ఎక్స్రేలు స్కాన్లు చూస్తే నాకు కూడా అరుగుదల ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ఏ స్పాండిలోసిస్. సో ఎప్పుడం కానీ స్పాండిలోసిస్ అనేది అరుగుదల. ఈ అరుగుదల నుంచి మీకు ఇబ్బంది అయినప్పుడే దాన్ని డిసీజ్ అంటాం. ఓకే, సో ఆ రిపోర్ట్ నొప్పి లేకుండా కూడా అరుగుదల ఉంటుంది మేడం, ఉండొచ్చు కదా, ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది అది. సో అందుకోసం మనం ఎప్పుడు ఒకటే చెప్తాం. సో ఇప్పుడు ఒక పేషెంట్ వస్తారు నా ముందు, నేను అంటాను ఇప్పుడు నడుము నొప్పి ఉంది, మెడ నొప్పి ఉంది అంటే, ఈ నడుము నొప్పి మెడ నొప్పి మన కామన్ కోల్డ్ కిన కామన్ అండి ప్రతి ఒక్కరికి. సే వాట్ ఐ టెల్ ఇస్ టుడే ఐఎమ్ ద పేషెంట్, టుమారో యూ విల్ బి ద పేషెంట్, డే ఆఫ్టర్ టుమారో అదే. సో అంత కామన్ ఈ నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ. సో దానికంతా భయపడే అవసరమే లేదు మనకి. నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ ఏదని కానీ అంత భయపడే అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనకి ఇక్కడ ఎట్లుంటుందంటే మన సొసైటీలో స్పైన్ అంటేనే ఒక ఏమైపోతుంది, నరాలపైన ఒత్తిడి పడిపోతాయి, నా కాలు పడిపోతాయి, చేతులు పడిపోతాయి. అందుకోసం నేను ఎప్పుడు ఒకే వర్డ్ అంటే వాళ్ళతో ఒకటే వర్డ్ యూజ్ చేస్తా మన, సో నేచర్ ఈజ్ నాట్ సో క్రూయల్ అంటాను. సో అంటే దాని అర్థం ఏంటంటే నేచర్ ఇస్ నాట్ సో క్రూయల్ అంటే ప్రతి ఒక్కటి నరాలపైన ఒత్తిడి పడింది, కాలు పడుపు. ఓకే, ప్రతి ఒక్క దానికి మన బాడీ ఇంత బాగా డిజైన్ చేశాడంటే దేవుడు ప్రతి ఒక్క దానికి ఏమంటారు ఒక లిమిట్ అనేది ఇచ్చాడు, దానికి ఒక కెపాసిటీ ఇచ్చాడు ఆ ఒత్తిడి తట్టుకునేదానికి. ఓకే, డోంట్ వరీ, మన కెపాసిటీ ఉంది. సో అంతా ప్రతి ఒక్కటి ఒత్తిడి పడిందంతా కాలు పడిపోవు, చేతులు పడిపోవు.